హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా, సింపుల్గా, ఇన్స్టెంట్గా అయిపోయే ఆనియన్ క్యాప్సికమ్ కర్రీ అండి. ఈ ఆనియన్ క్యాప్సికమ్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఈ విధంగా క్యాప్సికమ్ ఆనియన్స్తో ఈ విధంగా ఒకసారి కర్రీని ట్రై చేసి చూడండి. రోటీలోకైనా, పుల్కాలోకైనా, చపాతీలోకైనా, అలాగే వైట్ రైస్ బగారా రైస్‌లోకైనా ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేనిక్కడ ఒక పావు కేజీ క్యాప్సికమ్‌ని తీసుకుంటున్నానండి. అలాగే 2 ఉల్లిపాయలని తీసుకుంటున్నాను. ఉల్లిపాయ, క్యాప్సికమ్‌ని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఆనియన్స్‌ని వేసుకొని, క్యాప్సికమ్ ఆనియన్‌ని ఒక 3 నిమిషాలు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించకూడదండి. ఒక 3 లేదా 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలోకి ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్రని, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఉల్లిపాయ అనేది లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకొని, మంటని లోలో పెట్టుకొని శనగపిండిని ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్‌లోనే వేయించాలండి. శనగపిండి కూడా చక్కగా వేగింది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమోటాలని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి. టమోటాలని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఇంకొకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి మన టమోటాలు అనేటివి సాఫ్ట్ అయిపోయాయండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని. చూడండి బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ పసుపుని, ఒక టేబుల్ స్పూన్ కారపొడిని, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని లో ఫ్లేమ్‌లోనే వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక పెరుగును కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మసాలాలలో. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు నీళ్ళని పోసుకోవాలి. నీళ్ళని పోసుకొని అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక 6-7 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 7 నిమిషాల తర్వాత చూడండి మన గ్రేవీ అనేది చక్కగా కుక్ అయింది. ఆయిల్ కూడా పైకి ఫ్లోట్ అవుతుందండి. అలాగే కర్రీ కూడా థిక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఆనియన్ని ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి కర్రీ అనేది చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు పైనుంచి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మన ఆనియన్ క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే సింపుల్‌గా అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ క్యాప్సికమ్ ఆనియన్ కర్రీని ట్రై చేసి చూడండి. మీకు ఈ ఆనియన్ క్యాప్సికమ్ కర్రీ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.